మరి ఏం చేయాలి బావా? నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్తుంటే మీరు వింటున్నారా? వినట్లేదు కదా. వినుడు ఏందిరా అని ఇది ఎప్పటిలో అనుకునేదే కదా, ఏమన్నా మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పేసి. అయినా ఇది పక్కన పెట్టు, ఇట్లా పెళ్లికి ముందు ఇంట్లోకి వెళ్ళిపోతే ఊళ్ళో మన పరువు ఉంటుందా? అసలు ఏమనుకుంటున్నావు? మెదలేదా? చదువుకున్న దానివి కదా నువ్వు? ఇట్లా నీ ఇష్టం వచ్చినట్టు ఇంట్లోకి వెళ్ళిపోతే ఆ ఊర్లో మేము ఉండాలనుకుంటానమా ఉండద్దు అనుకుంటానమా? కొంచెమన్నా మన ఫ్యామిలీ గురించి ఏం ఆలోచించవా? అన్వేషణ ఇక్కడ రోడ్ మీద మాట్లాడేందుకు, ఏదైనా ఉంటే ఇంటికి పోయి మాట్లాడుకుందాం బా. ఇక్కడ అందరూ వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు అందరూ చూస్తాలు కదా. ఇంటికి పోవడం రాదు, ఇక్కడే బొంద పెడతా. అద్దావు చిన్నయ్య. కాయారామ్గా పోతాను నువ్వు చూసుకుంటే ఏం చెప్తావరా? మాకు ఫోన్ చేయాలని తెలియదు రడీకో. అన్వేషణ నీకు ఫోన్ చేద్దామని ఫోన్ తీసుకునేసరికి ఫోన్ గుంజుకొని స్విచ్ ఆఫ్ చేసింది రానమ్మ. ఇంకా చూడు రానా దగ్గరనే ఉన్నది ఫోను. ఏం చేసాను దీపు ఇది? పొద్దుగా లేస్తే ఊళ్ళో తిరగడోళ్ళమా? గిట్లా చేసిందని చెప్పి చెల్లె వెళ్తే ఊళ్ళో ఇజ్జత్ పోతుంది. మనం తలకాయ ఎత్తుకొని తిరగగలమా? బావా నువ్వు కోపానికి రాకు, ఇంటికి సంగతి చెప్తా. ఇంటికి ఉందా ఫస్ట్. కాదు రాని, ఈ విషయము మీ అమ్మకు మా నాన్నకు తెలిస్తే ఎట్లుంటో చెప్పు. వాళ్ళ ముందు